మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఎన్పీఆర్డీ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కలికిరి జయరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలికిరి జయరామయ్య మాట్లాడారు. ఎన్పీఆర్డీ చిత్తూరు జిల్లా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక కమిటీని కాణిపాకం నందు ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా లోకనాథం, ఉపాధ్యక్షుడిగా రాముడు, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సరస్వతి, జాయింట్ సెక్రటరీ భాస్కర్ నాయుడు, కార్యవర్గ సభ్యులుగా బాలసుబ్రహ్మణ్యం, సునందలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆర్డీ కొత్త సంఘం కాణిపాకం నందు ఏర్పాటు చేయించని చిత్తూరు జిల్లా తరఫున వికలాంగులు తరఫున జిల్లా వికలాంగులు సమస్యల కొరకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా వచ్చి అందరికీ పనిచేస్తాము. కలెక్టర్తో కానీ, ఆఫీసుల్లో కానీ, ముఖ్యమంత్రితో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, ఇండ్లు కానీ, వికలాంగుల భవనం కానీ, అనాథాశ్రమాలు కానీ, బస్ పాసులు కానీ, పింఛన్లు 6,000 పింఛన్గా కొందరికి రావాలా, 10,000 పింఛన్గా కొందరికి రావాలా, 15,000 పింఛన్ కొందరికి రావాలా, ఆఫీసుల్లో బాత్రూములు కట్టించాలి, ర్యాంపులు జిల్లాలో ప్రతి ఆఫీస్కి ర్యాంపులు కట్టించాలి, భూ పంపిణీ పెట్టాలి వికలాంగులకు బోర్డులు వేయించాలి. ఎన్ఆర్జీఎస్ తరఫున ఎన్ఆర్జీఎస్లో జాబ్ కార్డులు వికలాంగులకు అందరికీ చేయాలి. అందరికీ పనులు కల్పించాలి. మా ఊరి చెట్లు, టేక్ చెట్లు, కంపులు ఇవన్నీ ఎన్ఆర్జీఎస్లో పెట్టాలి. వేల కోట్లు వస్తున్నది వికలాంగులకు జాబ్ కార్డు. పనికి పోయినా 500 రూపాయలు డబ్బు కల్పించాలి. వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ళు, బ్యాటరీ స్కూటర్లు, ఈచర్లు తొందరగా అయ్యాలి. కాలు లేని వాళ్ళకు తొందరగా క్యాంప్ పెట్టి కాలు లేపించాలి. పరిష్కారం చేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు వికలాంగులకు, 10,000 పెన్షన్ ఇచ్చినాడు, 15,000 పెన్షన్ ఇచ్చినాడు. భారతదేశంలో ఏడా లేదు. వికలాంగుల పైన ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ్యులు కానీ రిజర్వేషన్ కల్పించి ఈ గుళ్ళు, దేవస్థానం గుళ్ళు జిల్లాలో బోర్డు నెంబరు వికలాంగులకు ప్రతి గుళ్ళో ఒకటి ఇవ్వాలి. ఈ ఆర్టీసీలో కానీ కమిటీ వికలాంగులకు ఒక్కొక్క పదవి ఇవ్వాలి సార్. ఇది సార్ మా డిమాండ్. నా పేరు కలికిరి జయరామయ్య, ఎన్పీఆర్డీ రాష్ట్ర నాయకులను. ఈరోజు కాణిపాక ఆలయం వద్ద మేము చిత్తూరు జిల్లాలో ఎన్పీఆర్డీ జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది ఆధ్వర్యంలో. ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా పి లోకనాథం, వైస్ ప్రెసిడెంట్గా కె రాముడు, సెక్రటరీగా ఆర్ నాగరాజ, ట్రెజరీగా పికే సరస్వతి, జాయింట్ సెక్రటరీగా భాస్కర్ నాయుడు, కార్యవర్గ సభ్యులుగా సుబ్రహ్మణ్యం, సునంద, వీళ్ళందరూ కూడా ఈ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘం ద్వారా మనందరం కూడా ఐకమత్యంతో మన కోరికలను, మనకున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మనం లబ్ధి పొందేందుకు వికలాంగులందరూ కూడా జిల్లాలో ఉండే వికలాంగులందరూ కూడా ఐకమత్యంతో పోరాడి మన కోరికలు మనం తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా మనకు ఇప్పుడు స్వయం సహాయక గ్రూపులు అనేది ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ గ్రూపులన్నీ కూడా గతంలో మాకు ఒక ఏపీఎంను, సీసీను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవన్నీ కూడా గత ప్రభుత్వం అవన్నీ క్యాన్సిల్ చేసి మహిళా గ్రూపుల్లో కంబైన్ చేయడం వల్ల ఇప్పుడు గ్రూపులన్నీ కూడా నిర్ణయం అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ పునఃప్రారంభించి ఒక ఏపీఎంను, సీసీఎంను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక వికలాంగుల కమ్యూనిటీ హాల్ను నిర్మించాలనేసి కూడా మేము కోరుకుంటున్నాము. దీనిపైన కూడా మేము రాష్ట్ర సీఎం గారితో కూడా కలిసి ఇది శాంక్షన్ చేసుకునేదానికి కూడా పోరాడతామనేసి కూడా తెలియజేస్తున్నాము. బడ్జెట్లో కూడా 5% నుంచి 10%ను పెంచాల్సిందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వికలాంగునికి అంత్యోదయ కార్డులు కూడా మంజూరు చేయాల్సిందని కోరుతున్నాము. ముఖ్యంగా మాకు కూడా రాజకీయ రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలని, మేము కూడా పార్లమెంట్లోనూ, శాసనసభలో కూడా ఎమ్మెల్యేనో, ఎంపీగా అయితే మా సమస్యలు మేము పోరాడేదానికి కూడా అవకాశం ఉంటుందనేసి మేము కోరుకుంటున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టరు
జిల్లా అధికారులు వికలాంగుల నాయకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష సమావేశం నిర్వహించాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. పికే సరస్వతి, పీకోట మండలము. నేను ఎంపీఆర్డి వికలాంగుల సంఘంలో ఒక సభ్యురాలుగా ట్రెజరీగా అవకాశం ఇచ్చారు. నేను 24 hours ఎప్పుడైనా సరే వికలాంగుల కోసం సేవ చేయడానికి సిద్ధంగా